Next come to question number 67. What is the 67th question? Now electromagnetism is a temporary effect or permanent effect? Electromagnetism అనేది టెంపరరీయా పర్మనెంటా అని అడుగుతున్నాడు ఎలక్ట్రోమాగ్నెట్ అనేది. సో ఫస్ట్ వీ షుడ్ నో వాట్ ఈజ్ మీన్ బై ఎలక్ట్రోమాగ్నెట్, ఎట్లా ఫామ్ అవుతుంది అనేది. సో దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ టేకింగ్ వాట్ వన్ ఐరన్ నెయిల్. ఈ ఐరన్ నెయిల్ మీద ఐఎమ్ వాట్ కాపర్ వైర్ చుట్టేసినాను. చుట్టేసి ఇట్ ఈజ్ అటాచ్డ్ టు ద బ్యాటరీకి అటాచ్ చేసినాను. దిస్ ఈజ్ ద వాట్ బ్యాటరీకి అటాచ్ చేసినాను. ఈ బ్యాటరీకి కనుక టచ్ చేస్తే, ఈ రెండు వైర్లు టచ్ చేస్తే దిస్ ఐరన్ నెయిల్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ మ్యాగ్నెట్. ఇది ఇప్పుడు కాంటాలను దేనితోటైనా అతుక్కుంటుంది. మ్యాగ్నెటిక్ మెటీరియల్ తోటి ఇది అతుక్కుంటుంది. ఇది మ్యాగ్నెట్గా మారిపోతుంది. ఎప్పుడైతే ఇక్కడ వైర్ని కట్ చేస్తామో లేదా స్విచ్ ఆఫ్ చేస్తామో అప్పుడు ఏమవుతుంది, ఇది మ్యాగ్నెటిక్ మెటీరియల్ అనేది నాన్ మ్యాగ్నెట్గా మారిపోతుంది. అంటే జస్ట్ కరెంటు పాస్ అయినంత వరకు మాత్రమే ఇది మ్యాగ్నెట్గా ప్రవర్తిస్తుంది. కాబట్టి ఇదేంటిది టెంపరరీ ఎఫెక్ట్. అందుకే ఇక్కడ టెంపరరీ ఎఫెక్ట్ అని ఇచ్చాడు. ఎలక్ట్రోమాగ్నెటిజం ఈజ్ టెంపరరీ ఎఫెక్ట్. నెక్స్ట్ కమ్ టు హౌ డీమ్యాగ్నటైజేషన్ టేక్స్ ప్లేస్. డీమ్యాగ్నటైజేషన్ ఎట్లా అవుతుంది? బై రఫ్ హ్యాండ్లింగ్. సో రఫ్గా హ్యాండిల్ చేయడం వలన డీమ్యాగ్నటైజేషన్ అవుతుంది. హ్యామరింగ్ మ్యాగ్నెట్ విత్ సెవరల్ టైమ్స్. మ్యాగ్నెట్ని మనం ఎక్కువ సార్లు కొట్టడం వలన, దీన్ని రాయితోటి కానీ ఇంకా వేరే ఐరన్ బార్స్ తోటి కానీ సుత్తెతోటి కానీ కొట్టడం వల్ల ఏమవుతుంది, నాన్ మ్యాగ్నెట్ అయిపోతుంది. బై పాసింగ్ ఆల్టర్నేట్ కరెంట్ అరౌండ్ ద మ్యాగ్నెట్. ఈ మ్యాగ్నెట్ ఉన్న ప్లేస్ లోపల డీసీ కరెంట్ కాకుండా ఏసీ కరెంట్ని కనుక దీనికి పంపించినట్టయితే ఇది నాన్ మ్యాగ్నెట్గా మారిపోతుంది. నెక్స్ట్ బై డ్రాపింగ్ మ్యాగ్నెట్ ఆన్ ద ఫ్లోర్ సెవరల్ టైమ్స్. ఈ మ్యాగ్నెట్ ఉంటుంది కదా, చేతుల నుంచి ఊకే కింద పడిపోతూ ఉంటుంది. అట్లా ఎక్కువ సార్లు పడిపోవడం వలన ఏమవుతుంది, దిస్ విల్ బీ వాట్ కన్వర్టెడ్ యాజ్ నాన్ మ్యాగ్నెట్. బై హీటింగ్ ద మ్యాగ్నెట్ టు ఏ వెరీ హై టెంపరేచర్. ఎక్కువ టెంపరేచర్కి హీట్ చేయడం వల్ల కూడా ఇది మ్యాగ్నెటిక్ నేచర్ని లూజ్ చేస్తుంది. మ్యాగ్నెటిక్ నేచర్ని లూజ్ చేస్తుంది. ఎట్లా మనము హౌ డీమ్యాగ్నటైజేషన్ విల్ టేక్స్ ప్లేస్ బై రఫ్ హ్యాండ్లింగ్, by hammering with magnet, passing electric current, dropping on the floor several times, heating to the high temperature. So ఈ కండిషన్స్ వల్ల ఇట్ ఈస్ వాట్ డీమ్యాగ్నటైజ్ అయిపోతుంది. అంటే మ్యాగ్నెటిజం అది లూజ్ అయిపోతుంది. దాని దగ్గర మ్యాగ్నెటిజం అనేది లూజ్ అవుతుంది. సో ఇన్ సచ్ ఎ వే వాట్ వీ షుడ్ డీమ్యాగ్నటైజ్ ద ఐరన్ బార్ ఆర్ మ్యాగ్నెట్. నెక్స్ట్ వన్ 69th question. See here, in a magnetization of iron bar, which electricity is used? అంటే క్వశ్చన్ ఏంటి అని అంటే, మనము ఈ ఏదైనా ఒక ఐరన్ బార్ని ఎలక్ట్రిక్ మెథడ్ లోపల దీన్ని మ్యాగ్నెట్గా మార్చాలి అని అంటే ఏ కరెంట్ని పంపిస్తాము? వీ హ్యావ్ 2 types of currents, that is what AC current and DC current. AC current means alternate current, DC current means direct current. మరి ఏసీ కరెంట్ అని అంటే సింపుల్గా చెప్పాలంటే ఇండ్లలో వాడే కరెంట్ ఏసీ కరెంట్, మనం ఇండ్లలో వాడతాం కదా, అది ఏసీ కరెంట్. డీసీ కరెంట్ అంటే ఇది బ్యాటరీతో వచ్చేది, సెల్ ద్వారా వచ్చేది, దాన్ని ఏమంటారు, డీసీ కరెంట్ అంటారు. డీసీ కరెంట్ బ్యాటరీ ద్వారా వచ్చేదాన్ని డీసీ కరెంట్ అంటారు. కార్ల లోపల బైకుల లోపల యూజ్ చేస్తారు కదా బ్యాటరీ, అట్లాంటి బ్యాటరీతో వచ్చేది డీసీ కరెంట్. ఇండ్ల లోపల వైర్ల ద్వారా వచ్చే కరెంటు ఏసీ కరెంట్ అని గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరు ఐరన్ బార్ని ఎలక్ట్రిక్ మెథడ్లో చేయాలి, దీన్ని ఐరన్ బార్ని మ్యాగ్నెట్గా మార్చాలి అని అంటే, దీని చుట్టూ వైర్ని చుట్టి మార్చాలి అని అంటే ఇట్ షుడ్ బి అటాచ్ టు ద బ్యాటరీకి అటాచ్ చేయాలి. ఓకేనా, బ్యాటరీతో కనుక కలిపితే మ్యాగ్నెట్గా మారుతుంది. అంటే డీసీ కరెంటును మాత్రమే యూజ్ చేయాలి. ఏ కరెంటుని యూజ్ చేయాలి? డీసీ కరెంట్.